హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమణ గౌడ్గొడ్సల సీనియర్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. ఈ వీడియోలో మనం అబెల్ ప్రైజ్ 2026కి సంబంధించిన విశేషాలపైన మాట్లాడుకుందాం. గణిత శాస్త్ర నోబెల్గా పిలిచే అబెల్ ప్రైజ్ 2026 గాను జర్మనీకి చెందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త గేర్ట్ ఫాల్టింగ్కు ప్రకటించడం జరిగింది. మరి ఆయన ఎఫర్ట్ ఏందనేది చూస్తే అరిథమెటిక్ జామెట్రీ, అంకాగణిత జామితి పైన ఆయన చేసిన పరిశోధనలకు గాను ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది. ఈ అవార్డు కింద ఆయనకు వచ్చే ప్రైజ్ మనీ 7.5 మిలియన్ నార్వేజియన్ క్రోనర్స్. ఒకసారి మనం అబెల్ ప్రైజ్ గురించి సంక్షిప్తంగా జీకే పాఠం చూద్దాం. అబెల్ ప్రైజ్, దీన్ని గణిత శాస్త్ర నోబెల్ అని పిలుస్తారు. ఎందుకంటే గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇవ్వరు కాబట్టి. అలాగే ఈ అవార్డును నార్వే దేశం ఇస్తుంది. మరి నార్వే గవర్నమెంట్ ఇస్తుంది. మరి ఇచ్చే సంస్థ ఏదనేది కూడా ఒకసారి చూస్తే నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ వాళ్ళు ఈ అవార్డుని ప్రతి ఏటా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డును 2002లో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ 2003 నుండి ప్రతి ఏడాది ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది గణిత శాస్త్రంలో చేస్తున్న కృషికి గాను. మరి మొదటి గ్రహీత ఫ్రాన్స్కు చెందిన జీన్ పియర్రే సెర్రే అనే వ్యక్తికి రావడం జరిగింది. అలాగే భారత సంతతికి చెందిన వ్యక్తికి ఇప్పటి వరకు భారత సంతతికి చెందిన ఒకే ఒక వ్యక్తికి అది 2007లో రావడం జరిగింది. ఆయన పేరే ఎస్ఆర్ శ్రీనివాస వరదన్, ఆయనకు రావడం జరిగింది. 2025 మాత్రం జపాన్కు చెందిన మసాకి కసివారే ఆయనకు రావడం జరిగింది. సో ఓవరాల్గా ఇది అబెల్ ప్రైజ్. ఖచ్చితంగా దీని నుంచి ఒక బిట్టుని ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో ఆల్ ద బెస్ట్.